ఫ్రెండ్స్, హెడింగ్ చూసారు కదా. దయచేసి వీడియోని చివరి దాకా చూడండి, ఆ తర్వాత మాట్లాడండి. ఒక విమానం ల్యాండ్ అవ్వడానికి కొన్ని కిలోమీటర్ల రన్వే ఉంటే చాలు, కానీ అదే విమానం వెనుక వేల కోట్ల రాజకీయం, అలాగే దశాబ్దాల నిరీక్షణ, ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య ఆధిపత్య పోరు ఉంటుందని ఎవరైనా ఊహించారా? ఈ రోజు భోగాపురం రన్వే మీద విమానం టైర్లు నేలను తాకగానే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక్కసారిగా సెగలు పుట్టాయి. ఇది కేవలం ఒక విమానం ల్యాండింగ్ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర భవిష్యత్తును మార్చే ఒక మలుపు. కానీ గాలిలో విమానం ఉన్నప్పుడే కింద క్రెడిట్ వార్ మొదలైపోయింది. నేను మొదలు పెట్టాను అని ఒకరు, లేదు నేనే పూర్తి చేశాను అని ఇంకొకరు. అసలు ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? శంకుస్థాపనల నుంచి ల్యాండింగ్ వరకు ఎవరు ఏం చేశారు? భోగాపురం విమానాశ్రయం నిజమైన హీరో ఎవరు? ఈ రోజు ఉదయం సరిగ్గా 11:10 భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం రన్వే పైకి ఎయిర్ ఇండియా విమానం దూసుకొచ్చింది. ఇది ఒక ట్రయల్ రన్, అంటే కమర్షియల్ ఆపరేషన్స్ మొదలయ్యే ముందు చేసే అతి ముఖ్యమైన పరీక్ష. సో ఈ దృశ్యం చూడటానికి కళ్ళు చాలవు, కానీ విమానం నేలను తాకిందో లేదో సోషల్ మీడియాలో యుద్ధం మొదలైంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశారు. 2014 నుంచి 2019 మధ్య కాలంలో తాము పెట్టిన పునాది, అలాగే విజన్ ఈ రోజు సాకారం అయిందని, ఉత్తరాంధ్రకు ఇది తన కానుక అని పేర్కొన్నారు. సో వెంటనే ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి కూడా ఒక కౌంటర్ వచ్చింది. భూసేకరణ పూర్తి చేసింది మేము, 960 కోట్లు ఖర్చు పెట్టింది మేము, పనులు పరుగులు పెట్టించింది మేము అని ఆయన వర్గం వాదన మొదలు పెట్టింది. ఒక ప్రాజెక్టు, ఇద్దరు నాయకులు, కొన్ని వేల కోట్ల ప్రజాధనం. మరి నిజం ఎక్కడుంది? కాలాన్ని ఒక్కసారి ఒక 10 ఏళ్లు వెనక్కి తిప్పితే అసలు కథ అర్థమవుతుంది. 2014లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విశాఖపట్నం లాంటి మెట్రో సిటీకి ఒక పక్కా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవసరమని చంద్రబాబు నాయుడు గారు గుర్తించారు. అంటే ఇప్పుడున్న విశాఖ ఎయిర్పోర్ట్ నావికా దళం ఆధీనంలో ఉంటుంది, అక్కడ ఆంక్షలు ఎక్కువ. అందుకే భోగాపురంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ ప్రతిపాదన తెచ్చారు. 2016లో కేంద్రం నుంచి అనుమతులు సాధించారు. అయితే అప్పట్లో ఈ ప్రాజెక్టు చుట్టూ వివాదాలు నడిచాయి. మొదట్లో 15,000 ఎకరాలు కావాలన్నప్పుడు జగన్ గారు తీవ్రంగా వ్యతిరేకించారు. అంత భూమి ఎందుకు, రైతులను ఇబ్బంది పెట్టకండి అని ఆందోళనలు కూడా చేశారు. ఆ తర్వాత భూమి విస్తీర్ణం 2,700 ఎకరాలకు తగ్గింది. 2019 ఫిబ్రవరిలో ఎన్నికల కోడ్ రాకముందే చంద్రబాబు గారు ఒకసారి శంకుస్థాపన చేశారు. కానీ అప్పటికే భూసేకరణ పూర్తి కాలేదు, కోర్టు కేసులున్నాయి. ఇక 2019లో అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రాజెక్టు మీద రివ్యూను మొదలు పెట్టారు. పాత టెండర్లను రద్దు చేసి జిఎంఆర్ గ్రూప్ తో కొత్తగా ఒప్పందం చేసుకున్నారు. భూమి విస్తీర్ణాన్ని మరికొంత తగ్గించి ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా షేర్లను కూడా సర్దుబాటు చేశారు. సో జగన్ ప్రభుత్వ హయాంలో అతిపెద్ద సవాలు భూసేకరణ మరియు R&R, అంటే నిర్వాసితుల పునరావాసం. దీనికోసం దాదాపు 960 కోట్లు ఖర్చు చేస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు చెప్తారు. 2023 మే నెలలో జగన్ గారు మరోసారి శంకుస్థాపన చేశారు. 2023 నవంబర్ 1వ తేదీన L&T సంస్థ అధికారికంగా పనులు మొదలుపెట్టింది. జగన్ ప్రభుత్వం వాదన ఏంటంటే కేవలం కాగితాల మీద ఉన్న ప్రాజెక్టును గ్రౌండ్ లెవెల్లో పనులు మొదలయ్యేలా చేసింది మేమే అని. కానీ ఇక్కడే ఒక అసలైన ట్విస్ట్ ఉంది. 2024 ఎన్నికల నాటికి భోగాపురం పనులు కేవలం 30% లోపే జరిగాయని ప్రస్తుత ప్రభుత్వ గణాంకాలు చెప్తూ ఉన్నాయి. 2024 జూన్ లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాజెక్ట్ ను ప్రయారిటీగా తీసుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా రామ్మోహన్ నాయుడు గారు బాధ్యతలు చేపట్టడం ఈ ప్రాజెక్టుకు అతిపెద్ద ప్లస్ పాయింట్ అయింది. ఢిల్లీ నుంచి అనుమతులు రావడం, నిధుల సర్దుబాటు చేయడం, పనుల వేగం పెంచడం వంటివి యుద్ధ ప్రాతిపదికన జరిగాయి. సో గత 18 నెలల్లో ఈ ప్రాజెక్టు పనులు 30% నుంచి 97% చేరుకున్నాయి. ఇది నిజంగా రికార్డు స్థాయి వేగం. ఈ రోజు ల్యాండ్ అయిన విమానంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉండడం ఒక ప్రత్యేక అట్రాక్షన్ అన్నమాట. సో ఇక క్రెడిట్ వార్ విషయానికి వస్తే ఒక లాజిక్ గమనించాలి మనం ఇక్కడ. ఒక భారీ ప్రాజెక్ట్ అనేది ఎప్పుడూ కూడా ఒక్క ప్రభుత్వంతోనే పూర్తి కాదు. విజన్ ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారు, పనులు గ్రౌండ్ లెవెల్లోకి తెచ్చింది జగన్ గారు. కానీ ఇప్పుడు దాన్ని పూర్తి చేసి ఫినిషింగ్ టచ్ ఇచ్చింది మళ్ళీ చంద్రబాబు గారి ప్రభుత్వం అన్నమాట. కానీ రాజకీయం ఎప్పుడు కూడా విజేతనే గుర్తిస్తుంది. అంటే జగన్ గారి హయాంలో పనులు నత్తనడకన సాగాయని, 2023 వరకు టైం వేస్ట్ చేశారని టీడీపీ విమర్శిస్తోంది. కానీ అదే సమయంలో మేము అడుగులు వేయకపోతే బాబు గారు ఏం పూర్తి చేస్తారు అని వైఎస్ఆర్సీపీ ప్రశ్నిస్తోంది. అయితే సామాన్య ప్రజలకు కావాల్సింది ఈ వాదోపవాదాలు కాదు, ప్రయాణ సౌకర్యాలు. ఈ భోగాపురం విమానాశ్రయం వల్ల సామాన్యులకు వచ్చే లాభం ఏంటి అంటే
విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల రూపురేఖలు దీని వల్ల మారిపోతాయి. దాదాపు 60 లక్షల మంది ప్రయాణికులు ఏటా ఇక్కడి నుంచి ప్రయాణించే అవకాశం అయితే ఉంది. సో ఈ ప్రాంతంలో రియల్ ఎస్టేట్ నుంచి ఐటీ పరిశ్రమ వరకు ప్రతిదీ కూడా పుంజుకుంటుంది. అలాగే 8,000 కోట్లకు పైగా పెట్టుబడులు వస్తాయని కూడా ఒక అంచనా. కేవలం ప్యాసింజర్లు మాత్రమే కాదు, ఇక్కడ పెద్ద కార్గో టెర్మినల్ కూడా రాబోతోంది. అంటే ఈ ప్రాంతంలో పండే పంటలు, ఇక్కడ తయారయ్యే ఫార్మా మందులు నేరుగా విదేశాలకు ఎగుమతి అవుతాయి. ఇది ఉత్తరాంధ్ర ఆర్థిక ముఖ చిత్రాన్ని మార్చేస్తుంది. నిజానికి భోగాపురం ప్రాజెక్ట్ ఒక గుణపాఠం లాంటిది. ఒక ప్రభుత్వం మారినప్పుడల్లా పాత ప్రాజెక్టులను పక్కన పెట్టడం వల్ల ఎంత నష్టం జరుగుతుందో ఇక్కడ మనకు క్లియర్ గా కనిపిస్తుంది. 2016లోనే పనులు మొదలై ఉంటే ఈ విమానాశ్రయం 2021 నాటికే పూర్తయ్యేది. కానీ రాజకీయ విభేదాల వల్ల అది 10 ఏళ్ల ఆలస్యమైంది. ఇప్పుడు జూన్ 2026 నుంచి కమర్షియల్ ఫ్లైట్స్ మొదలవుతాయని ప్రభుత్వం ప్రకటించింది. అంటే వచ్చే ఏడాది నుంచి మనం భోగాపురం నుంచి నేరుగా విదేశాలకు వెళ్ళవచ్చు. ఈ క్రెడిట్ వార్ లో అసలు విజేత ఎవరు అంటే ఒక నాయకుడి విజన్ ఇక్కడ ముఖ్యం. అలాగే ఒక నాయకుడి పట్టుదల కూడా ముఖ్యం. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ప్రజల పన్నుల డబ్బు. సో 100 కోట్లు ఖర్చు పెట్టింది ప్రజలు, ఇన్నేళ్లు నిరీక్షించింది ప్రజలు. కాబట్టి ఈ విమానాశ్రయం మీద మొదటి హక్కు ప్రజలదే. ఈ రోజు రన్వేపై విమానం ల్యాండ్ అవ్వడం చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతోంది. రాజకీయం గెలుపు ఓటముల మీద దృష్టి పెడితే అభివృద్ధి మాత్రం నిరంతరం సాగే ప్రక్రియ. నాయకులు మారవచ్చు, పాలన మారవచ్చు, కానీ రాష్ట్ర ప్రయోజనం కంటే ఏది కూడా ముఖ్యం కాదు. భోగాపురం విమానాశ్రయం ఒక ఆశ. అది కేవలం కాంక్రీట్ కట్టడం కాదు, వేల మంది యువతకు ఉద్యోగ కల్పన చేసే ఒక కేంద్రం. ఉత్తరాంధ్ర వెనుకబాటుతనాన్ని పారద్రోలే ఒక సాధనం. ఈ రోజు జరిగిన ల్యాండింగ్ ఆ భవిష్యత్తుకు నాంది. మరి ఈ క్రెడిట్ యుద్ధం ఇక్కడితో ఆగుతుందా, లేక ఎన్నికల వరకు కొనసాగుతుందా? విమానం అయితే ల్యాండ్ అయిపోయింది, కానీ రాజకీయ విమర్శలు మాత్రం ఇంకా గాల్లోనే చక్కర్లు కొడుతూ ఉన్నాయి. ఎవరు ఎన్ని చెప్పినా చరిత్రలో ఈ ప్రాజెక్టు పేరు మీద ఎవరి సంతకం బలంగా ఉంటుందో కాలమే నిర్ణయిస్తుంది. మీరేమనుకుంటున్నారు? భోగాపురం ఎయిర్పోర్ట్ సాకారం కావడానికి చంద్రబాబు గారి విజన్ ప్రధాన కారణమా, లేక జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగిన భూసేకరణే పనులు ప్రారంభం కావడానికి కారణమా? అసలు క్రెడిట్ ఎవరికి దక్కాలి? ఒక ప్రాజెక్టు పూర్తవడానికి 10 ఏళ్ల సమయం పట్టడం మన వ్యవస్థ లోపమా, లేక రాజకీయాల పుణ్యమా? ఆలోచించండి. అభివృద్ధికి పార్టీ రంగులు పులమడం మానేసి మన రాష్ట్ర ఆస్తిగా దీన్ని ఎప్పుడు చూడగలుగుతాం? ఈ విజయం ఆంధ్రప్రదేశ్ ప్రజలది. అండ్ ఈ ప్రయాణం ఉత్తరాంధ్ర భవిష్యత్తు వైపు. వచ్చే మరికొన్ని నెలల్లో పూర్తి స్థాయిలో విమాన ప్రయాణాలు మొదలైనప్పుడు ఆ విమానం ఎక్కిన ప్రయాణికుడికి కావాల్సింది వేగవంతమైన ప్రయాణం, అలాగే భద్రత. సో రాజకీయ విమర్శలు రన్వే బయటే ఆగిపోవాలి. ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏపీ కీర్తి ప్రపంచ వ్యాప్తం కావాలని ఆశిద్దాం. ఇది ఈ వీడియో కంటెంట్. నిజాన్ని నిశితంగా చూడండి, రాజకీయాలను అవగాహనతో గమనించండి. మీకు కంటెంట్ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి అండ్ అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి.